యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మన యొక్క పాఠ్యాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇంత గొప్ప రక్షణను చాలండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుంటున్నాం. ఈరోజు మన యొక్క పాఠము మన రక్షణ గురించినటువంటి పాఠమైనది. ఇది ఒక గొప్ప ప్రశ్న. ఈ ప్రశ్నని దేవుడు తన పిల్లలైనటువంటి క్రైస్తవులను హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందాము. అంటే దేనికంటే ఇది గొప్ప రక్షణ? పాత నిబంధన కంటే కొత్త నిబంధన గొప్పదైనది అనే విషయాన్ని మనం చూడగలం. చూడండి, దేవుడు పాత నిబంధనని ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు దానిలో నుండి బయటికి రావడానికి ఎట్టి పరిస్థితులు వారు ఇష్టపడలేదు. పాత నిబంధన నుంచి బయటికి రావడానికి ఇశ్రాయేలు ఇష్టపడలేదు. లూకా సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ వారు ఏ విధంగా మరి ఉన్నారో చెబుతున్నాడు. చదవండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో పాత ద్రాక్షారసము తాగి వెంటనే కొత్తదానిని కోరువాడెవడూ లేడు. పాతదే మంచిదను మంచిదని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సాధారణంగా మనందరికీ తెలుసు, గ్రామాల్లో కొత్త ధాన్యము వచ్చిందంటే దాన్ని ఏం చేస్తారు? మాగేంత వరకు మౌనం పోసుకుంటూ కొట్టుకు పోస్తారు. పాతొడ్లని తింటుంటాం. అలాగే ఇశ్రాయేలుకి యొక్క ద్రాక్ష రసాన్ని కూర్చున్నటువంటి వాడుక ఎక్కువ వారికి అలవాటు. ఎందుకు అలవాటు? వారు ద్రాక్షను ఎక్కువగా పండించేటువంటి వారు అనే విషయాన్ని మనకి బైబిల్లో ఎక్కడ చదివినా కానీ అర్థమవుతున్నారు. కనుక చూడండి, అక్కడ 27వ వచనంలో అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తుల్లో పోయేవారును పాత ద్రాక్ష రసము త్రాగి వెంటనే కొత్త ద్రాక్ష రసము కోరువాడు ఎవడనూ లేడు. పాతదే మంచిదను. అంటే ద్రాక్ష రసానికి ఉబ్బేటువంటి ఒక తత్వం ఉంటుందండి. ద్రాక్ష రసానికి ఇప్పుడు ఒక పిత్తులో పోసిన తర్వాత ఏం చేస్తారు? గ్రామాల్లో కొద్ది సంవత్సరాలు ఎక్కిపోతే నీటిని ఏం చేస్తారంటే పిత్తులో పోసుకొని పోయేవాళ్ళు, అడుగు పోయటం. అలాగే ఇశ్రాయేలు యొక్క దేశంలో వారి ద్రాక్ష రసము ప్రతి అవసరానికి ఉంటుంది. ప్రతి అవసరానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి వారు ఏం చేశారంటే వాటి కోసం తిత్తులు కుట్టించుకొని, అంటే తోలుతో చేసిన తిత్తులు కుట్టించుకొని వాటిలో నింపుకొని పోయేవాళ్ళు. ఆ యొక్క ద్రాక్షరసము పాత తిత్తు అనుకోండి, పాత తిత్తులో ద్రాక్షరసం కొత్తది పోసాం అనుకోండి, ఏమవుతుందంటే అది ఉబ్బి తిత్తులు పగిలిపోతాయి. కాబట్టి పాత దాంట్లో పాతదే, కొత్త దాంట్లో కొత్తదే పోయాలనేటువంటి విధానం వారికి ఉండేది. ఈ యొక్క ఉపమానాన్ని లేదా ఈ యొక్క ఉదాహరణని ప్రభు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, పాత నిబంధన కొత్త నిబంధన అనేటువంటి ఆ వ్యత్యాసాన్ని చూపించడం కోసం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనకి కొత్త నిబంధనతో మిక్స్ చేయకూడదు అనే విషయాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 39వ వచనం చూడండి. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త ద్రాక్షరసం కోరువాడు ఎవరినూ లేడు అంటాడు. అంటే అర్థం ఏంటండి? మనకు జనరల్ గా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి భావాన్ని కాకుండా మనం చూస్తే పాతది కొంత ఊరిన తర్వాత రుచి ఎక్కువగా ఉంటుందేమో అనేది అర్థం అవుతుందా? అదే కొత్తదైతే దాంట్లో కొంచెం మరి ఆ యొక్క ఊరటం లేదు కాబట్టి అంత రుచి అనిపించదు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క యూదులు ఏం చేసేవాళ్ళంటే పాత నిబంధనని తమకు కావాలని చెప్పి గట్టిగా పట్టుబెట్టారు. కాబట్టి దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్న విషయం ఏంటంటే, పాత నిబంధన కంటే కొత్త నిబంధన
బహు శ్రేష్టమైనది అనే విషయాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఎలాగో మనం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ధర్మశాస్త్ర సంబంధులందరూ కూడా ఏమై ఉన్నారో చూడండి. గలతీయులకు 3వ అధ్యాయము 10వ వచనం. సంబంధులందరూ ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపములు రాయబడింది. పిల్లలు ఇక్కడ ఇంద్రులతో 30 సంవత్సరాలు బ్రతిమాలుకున్న తర్వాత పౌరులు మాట్లాడుతున్నటువంటి మాటలు. పౌరులు ఏమంటున్నాడంటే, మీరు తుతలుగా అవివేకులైతురా. ఇక్కడ వచ్చి చూడండి, మీరు అవివేకులైన గలతీయులారా అంటున్నారు. అంటే ఏంటి అర్థం? జ్ఞానం కలిగిన వారినా లేకపోతే జ్ఞానం లేని వారిన వారు? జ్ఞానం లేని వారినే కదా. ఎందుకు? అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిను? ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు? ఎందుకు మీరు ఈ యొక్క మార్గాలను పెట్టి తొలిగిపోయారు అని చెప్పి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. దేంట్లో నుంచి పోయారు వాళ్ళు? ఆత్మానుసారంగా ప్రారంభించారు. అంటే కొత్త నిబంధనలతో ప్రారంభమయ్యారు. మళ్ళా వాళ్ళు దేని వైపు పోతున్నారు? ధర్మశాస్త్రం వైపు పోతున్నారు అంటున్నాడు. 2వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఇది మీ కన్ను ఎదుట ప్రదర్శింపబడింది కదా. 2వ వచనం, ఇది మాత్రమే మేము తెలుసుకొని కూర్చున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసం వినటం వలన ఆత్మను పొందితురా? ఎలాగ పొందారంటే వాళ్ళు ఆత్మని విశ్వాసంతో వినటం వలన ఆత్మ పొందారు. కానీ వారు ఎటువైపు పోతున్నారు? మళ్ళా ధర్మశాస్త్రానికి పోతున్నారు. గమనించాలి, ధర్మశాస్త్రంలో కొత్త నిబంధన అంటే అర్థమవుతుందండి. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, అది ఇశ్రాయేలు కోసం మాత్రమే ఇవ్వబడింది. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది మనకి ఇవ్వబడలే. ధర్మశాస్త్రం అనేది కేవలము ఆ యొక్క యూదయ దేశంలో అంటే ఇశ్రాయేలుకు భూ సంబంధమైన ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడింది. అలాంటిది ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నాము? ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూసినట్లయితే ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు తీసుకుంటారు, మరి కొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలు తీసుకుంటారు. దీన్ని కలిపేసి మిక్స్ చేస్తుంటారు. అలాంటప్పుడు దేవుని యొక్క జ్ఞానం కానీ దేవుని యొక్క సంకల్పం కానీ మనకు అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ 8వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా దేనిలోనే ఉన్నారు? శాపంలోనే ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన అంటే ధర్మశాస్త్రం విధించిన క్రియలను మరి వాటిని అన్నింటినీ కూడా గైకొనలేనటువంటి వాడు ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడు. చూడండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేది ఎవరిని కూడా సంపూర్ణ స్థితి కలగ చేయలేదు అనే విషయాన్ని బైబిల్లో మనకి స్పష్టంగా చూపిస్తూ వస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు జనులు? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లోకి పోవడాన్ని మనం చూస్తున్నాం. అలాంటి వారికి ఏమున్నది? ఆశీర్వాదం బదులుగా శాపం ఉన్నది విషయాన్ని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారి ద్వారా వారు ఏం చేశారో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఈ విషయమై నేను పడ్డ కష్టము వ్యర్థమైపోనేమని పూర్తి భయపడుతున్నారు. అంటే ఒకసారి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారట? దినాలని, మాసాలని, పండగల్ని, ఉత్సవ కాలాలను వీటిని అనుసరిస్తూ వస్తున్నారు. అప్పుడు ఇలాంటి కార్యాలన్నీ కూడా ఏం చేయబడి ఉన్నాయి? కొట్టివేయబడి ఉన్నాయి. ఇలాంటి కార్యాలు ఇప్పుడు ఆచరించడానికి మనకి అమల్లో లేవు. అవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పండుగలై ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? జనులు అన్నిటినీ ఆచరిస్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని గురించి దేవుడు ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర క్రియలకు, విధులకు
విధులను ఆచరించిన ప్రతివాడు కూడా ఏమై ఉన్నాడు, శాపగ్రస్తులై ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ మీరినప్పటికీ కూడా ఏమవుతుందో ఒకసారి చూడండి. యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవును. ఉదాహరణకి 99 ఆజ్ఞలు మనం వేసుకున్నామండి. 99 ఆజ్ఞలు వేసుకున్నాం. ఒకటి చిన్న ఆజ్ఞలు మీరాం. దేంట్లో ఎన్నింటిలో మనం మీరినట్టు అవుతుంది? అన్నింటిలో కూడా మీరినట్టు అవుతుంది. 99 ఆజ్ఞలు అయిపోయి ఒక ఆజ్ఞలు మీరినప్పటికీ కూడా మనం అన్ని మీరినట్టు అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు, ధర్మశాస్త్రం చెడ్డదనే ఉద్దేశంతో నేను చెప్పట్లే. ప్రభు కూడా ధర్మశాస్త్రం చెడ్డదనేమి చెప్పలే. ఏమై ఉన్నదంటున్నాడు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4 నుంచి 8 వచ్చారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4 నుంచి 8 వచ్చారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్న దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని కూర్చి విని జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచములు గల జనమని చెప్పుకోదు. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడములను నీతి విధులు గల గొప్ప జనమేది? ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు, ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరించవలను. వాటిని గురించి విను జనములు దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము వివేకము గల జనమని చెప్పుకుందరు. అంటే ధర్మశాస్త్రము తక్కువైనదా అంటే కాదు. ధర్మశాస్త్రం కూడా గొప్పదే. కానీ ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనతో మనం పోలిస్తే మాత్రం ధర్మశాస్త్రం ఏమైనది? కొత్త నిబంధన కంటే తక్కువైంది అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈ యొక్క 8వ వచనం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో నున్న కట్టడలను నీతి విధులను నీతి విధులు గల గొప్ప జనమేది? అంటే భూలోకంలో ఎవరికి కూడా ఇంత జ్ఞానమైనటువంటి ఇంత వివేకంతో కూడినటువంటి ఆజ్ఞలు ఎక్కడా కూడా ఏ దేవుడు కూడా ఇవ్వలేదు. కానీ ఇశ్రాయేలుకి దేవుడి యొక్క ఆజ్ఞల్ని ఇచ్చాడు, ఇశ్రాయేలుకి యొక్క విధులను ఇచ్చాడు. కానీ మరి యొక్క ధర్మశాస్త్రం అనేది గొప్పదే, కానీ దేంతో పోల్చినప్పుడు అది తక్కువైనది. ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఈరైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? 1వ వచనం చూడండి. ఈయన అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఈయన అయితే మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమించబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. అంటే కొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరండి? సోదరులారా గమనించారు. పాత నిబంధనకి మధ్యవర్తి ఎవరండి? మోషే. కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. కనుక ఈ యొక్క యేసుక్రీస్తు మోషే కంటే గనుడై ఉన్నాడు అనే విషయాలను దేవుడు తెలియజేస్తుంది. చూడండి, అక్కడ ఈయన అయితే మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వాన్ని పొంది ఉన్నాడు. పాత నిబంధన సేవకత్వం అనేది
అహరోను యొక్క క్రమంలో వచ్చినటువంటి సేవకత్వం. కొత్త నిబంధన సేవకత్వం అనేది ఏ విధంగా వచ్చింది? మెల్కీషెదెకు యొక్క క్రమంలో చేయనటువంటి సేవకత్వం అనేది. కాబట్టి ఈ యొక్క అంటే కొత్త నిబంధన సేవ శ్రేష్టమైనదా లేదా పాత నిబంధన సేవ శ్రేష్టమైనదా అని అంటే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మరి దానికంటే కూడా అంటే పాత నిబంధన కంటే కూడా కొత్త నిబంధనే శ్రేష్టమైనది అనే విషయాన్ని చెబుతున్నాడు. కనుక ప్రియులారా, పాత నిబంధన గొప్పది కాదని చెప్పట్లేదు మనం, కానీ కొత్త నిబంధనతో పోల్చినప్పుడు మాత్రము పాత నిబంధన మరి కొత్త నిబంధన కంటే తక్కువైనది అనే విషయాలను మనం చూస్తున్నాం. ఇలాంటి నిబంధనలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎవరిని కూడా అంటే 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచ్చారు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుగా చేయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయలేరు. చూసారండి, ధర్మశాస్త్రం అనేది ఏమైనదట? రాబోతున్న మేలుల ఛాయ. ఛాయ అంటే ఏంటండి? నీడ. మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం నిలబడ్డామంటే వెనక మనకు కనపడేది షాడో, నిజం కాదు. నిజమైంది ఏంటంటే మనం అసలైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ధర్మశాస్త్రం అనేది రాబోతున్న మేలుల ఛాయ గలదే గాని రాబోతున్న మేలు అనేది ఏంటి? కొత్త నిబంధన కదా. మేలుల ఛాయ నిబంధన ఛాయే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు కనుక ఆ యాజకుడు ఏంటంటే ఎడదెక్క అర్పించు ఒకటే విధమైన బరువులు వాటిని తెచ్చేవారికి ఏం చేయలేదు, ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. అంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రం కింద ఏం కాలేదు, నీతిమంతుడు అంటే సంపూర్ణుడిగా తీర్చబడలేదు అనే విషయాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఒకవేళ ధర్మశాస్త్రం కింద ఎవరైనా జీవించినటువంటి వారు నీతిమంతులుగా కాలేదా అంటే అది వేరే, నీతిమంతులు అయ్యారు కూడా. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే సంపూర్ణులు కాలేదనే విషయాన్ని చెప్తూ వస్తున్నాడు. ఎందుకు? 2వ వచనం చూడండి. ఒకవేళ అలా చేయగలిగి ఉన్నట్లయితే, ఎలాగూ సంపూర్ణ సిద్ధి కలగజేసినట్లయితే సేవించేవారు లేదా అర్పించేవారు ఏం చేసేవారు? మనస్సాక్షి 2వ వచనం అలాగూ చేయబడిన ఎడల ఒకసారి శుభ్రపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి ఉండదు కనుక వాటిని అర్పించడం మానవుడు. చూసారంటే బలులు వాళ్ళు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం కూడా పస్కాకి, ఆ తర్వాత పెంతుకోస్తుకి, తర్వాత కోత పండగకి 3 పండుగలకు వాళ్ళు ఆయా రకాలైన బలు అర్పించాల్సినటువంటి వారై ఉన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు అంటే అవి ఏ మనుషులు కూడా ఏం చేయలేకపోయాయి, సంపూర్ణంగా చేయలేకపోయాయి. ఒకవేళ చేయగలిగినట్లయితే వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు బలర్పించడం మానేవారు. కాబట్టి మన కోసం ఇప్పుడు బలర్పించింది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కసారే అర్పించాడు. చూడండి 3వ వచనం అంటున్నాడు, అయితే ఆ బలులు అర్పించిన చేత ఏటేటా పాపములు జ్ఞాపకంలోకి వస్తున్నవి కదా అంటారు. అంటే పాత నిబంధనలు అర్పించే బలుల వలన ఆ యొక్క పాపాలు ఏం చేయబడుతున్నాయండి? ఏటేటా అవి మళ్ళా జ్ఞాపకంలోకి వస్తున్నాయి. కానీ ఎందుకు అంటున్నాడంటే 4వ వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం అనేది పాపములను తీసివేయట అసాధ్యము. పాత నిబంధనలు ఏ విధమైన బలి అర్పించేవారండి? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తాన్ని అర్పించేవారు. మరి ఆ యొక్క రక్తం అనేది వారి పాపాలను పూర్తిగా తీసివేయగలిగిందా? ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? అది మనుషుల యొక్క పాపమును తీసివేయలేకపోయింది అని అంటున్నాడు. కనుక మన యొక్క పాపమును తీసివేసింది ఎవరు? యేసుక్రీస్తు అనేటువంటి ఒకే బలి, ఆయన ఒప్పించినట్టు ఒక బలి చేతనే మన యొక్క పాపంలో క్షమించబడి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు పాత నిబంధన కంటే కూడా కొత్త నిబంధన ఏమైంది? శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో పేతురు మాట్లాడుతూ పెంతెకోస్తు దినమున మొదటి ప్రసంగంలో మరి యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు వారు దేనికి స్పందించారు ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 36వ వచనం ఈ విధంగా ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే
దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అంటే మీరేమో ఆయన్ని ప్రీతించారు, అసూయ చేత ఆయన ద్వేషించారు, శిలువలో ఆయన్ని వేలాడదీసి చంపేశారు. మీరు శిలువ వేసినటువంటి ఆ యేసుని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను అభిషేకించాడు. ఆ విధంగా అభిషేకించినటువంటి ఆయన్ను మీరు ప్రీతించారు కాబట్టి 27 వచ్చిన వాళ్ళు ఏం చేశారు చదవండి. ఈ మాట విన్నాడు చెప్పిన వెంటనే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేతుమని పేతురును అంటే వారి కొంత మనసాక్షి గద్దించింది. కొత్త నిబంధన అనేటువంటిది శ్రేష్టమైనదనియో ఈ యొక్క నిబంధనలో మాత్రమే రక్షణ అనే విషయాలను వారి బోధించబడిన వెంటనే వారు స్పందించారనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏం చేశారు? వారు ఈ మాట విని పేతురును కడమ అపోస్తులను ఏమన్నారంటే సహోదరులారా మేమేం చేయాలి అని చెప్పి అడిగేట అంతవరకు వారు దిగి వచ్చారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా అపోస్తలుల గారి 10వ అధ్యాయం 33వ వచనంలో కూడా కొన్నేలి ఇంటి వారు కూడా మరి పేతురు బోధించే మాటలని వారు విని మరి మార్మోసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ 33వ వచనంలో మాట ఉంటాడు. వెంటనే నేను పిలిపించుకుని నీవు వచ్చినది మంచిది, ఆ ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పాను. అందుకు పేతురు నోరు తెలిసి ఇట్లను. అంటే పాత నిబంధనలో దేవుడు కేవలము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాలు గాని, ధర్మశాస్త్రమైనటువంటి బరువులు గాని, ఆ యొక్క యాజకత్వం గాని, లేదా ఆరాధన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఎవరికి మాత్రం ఇచ్చాడు? యోధుడికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు. అంటే అప్పుడు పక్షపాతి కాదు, కానీ ఇక్కడ చెప్తున్నాడు పేతురు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నారు, విన్నాము. ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని అంగీకరించను. ఎవరిని అంగీకరిస్తున్నాడు దేవుడు? ప్రతి జనములో. అంటే ఆయనకి ఆ ప్రాంతపు వారని, ఇంకో ప్రాంతపు వారని, లేదా ఫలాని తెగవారని, లేదా కులం వారని, మరొక కులం వారని ఏమైనా వ్యత్యాసం ఉందా? దేవుడు ప్రతి జనములో, అంటే ఏ కులంలో కావచ్చు, లేదా ఏ ప్రాంతంలో కావచ్చు, ఎవరైతే ఆయనకు భయపడి నీతిగా నడుస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సువార్తకి వారు లోబడి మరి ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క అధ్యాయం చివరిలో వారు బాప్తిసం పొందుతారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అనేక మందిని మరి వాక్యం వింటుంటూ మాత్రమే జరుగుతూ ఉన్నారు ఎక్కువ మంది. కానీ రక్షణ పొందాలి అంటే బాప్తిసమే అవసరము అనే విషయాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ కొన్నేళ్ళు ఇంటి వారు మాత్రం, కొన్నేళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన, అలాంటి వ్యక్తికి సువార్త ప్రకటించిన వెంటనే విని మార్మోసుకొని ఏం చేశాడు ఒకసారి చూడండి. 45-46 వచ్చారు, 47 వచ్చింది చూడండి. పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవరైనా నీళ్లకు ఆటంకము చేయగలరని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించారు. అంటే కొన్నేళ్ళు ఇంటి వారికి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన వెంటనే చెప్తుండగా వారందరూ కూడా వినుచుండగానే వారి మీదకి ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దిగడం జరిగింది. ఇది మొదటిసారి అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ దిగడం అన్నమాట. నేరుగా పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దిగాడు. ఈ రోజు కూడా అనేక మంది అనుకుంటున్నారంటే ఆ రోజు కొన్నేళ్ళింటి వారి మీద పరిశుద్ధాత్మ దిగాడు కాబట్టి మా మీద కూడా పరిశుద్ధాత్మ వస్తున్నాడు అని చెప్పి భావిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ మొదటి శతాబ్ద కాలంలో మాత్రమే, అంటే ఈ గ్రంథం అనేది మనకి పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో రాయబడక ముందు కాలంలో మాత్రమే అనుగ్రహించబడింది అనే విషయం అనేక మందికి తెలియదు. ఎప్పుడైతే ఈ గ్రంథం పూర్తిగా రాయబడిందో, అపోస్తులు చనిపోయారు, పరిశుద్ధాత్మ మరి ప్రత్యక్షత అనేది, పరిశుద్ధాత్మ నేరుగా మనుషుల మీద రావడం అనేది నిలిచిపోయింది అనే విషయము వారికి తెలియలేదు. ఇప్పుడు ఈ యొక్క మాటలు విన్న వెంటనే మీరు ఏం చేశారు చూడండి, వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు? ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసానికి ముందు ఆ వ్యక్తి ఏం కావాలి? శిష్యుడు కావాలి.
యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్టు నాకు గుర్తుందా? మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులు ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి. వాళ్ళు శిష్యులుగా చేసి వారి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి ఏం చేయండి? బాప్తిస్మం ఇవ్వండి. శిష్యుడు కాకముందుగా ఒక వ్యక్తికి మనం బాప్తిస్మం ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి సంఘంలో చేర్చబడడానికి అవకాశం ఉందా? కొన్ని మానవ సంఘాల్లో ఏం చేస్తారంటే, వారికి ఏదైనా జబ్బు రాగానే, ఇక్కడ ఏదైనా సమస్య రాగానే, మీరు యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిస్మం ఉండండి, మీకు రక్షణ కలుగుతుంది, అన్ని మీకు సమస్యలకి పోతాయని చెప్పారు. చెప్పిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? అది నిజమే నమ్మేసి వెంటనే బాప్తిస్మం తీసుకుంటారు. ఇక ఈ యొక్క శిష్యుడు అయినటువంటి కార్యాన్ని గురించి వాళ్ళకి ఏం చెప్పరు. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న వెంటనే మీరు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి మీరు ఏం చేయాలా? రెగ్యులర్ గా ప్రార్థన రావాలి, ప్రార్థన రాకపోతే మీకు శాపాలు అవుతాయి, మరి ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా చెప్పి వాళ్ళని తమ వశంలో వారు చేసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మొట్టమొదటి ఏం చేయాలి అంటే అతను శిష్యుడు కావాలి. శిష్యుడైన తర్వాత అతను బాప్తిసం పొందాలి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. తర్వాత చూడండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనంలో పౌలు యొక్క కన్వర్జేషన్ గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఇంతకుముందు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వాడై ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను అనుసరించి జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఆ కొత్త నిబంధనలను ఎవరైనా నమ్మి కొత్త నిబంధనల ప్రకారం జీవించాలనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేసేవాడు తెలుసా అండి? 9వ అధ్యాయం ఒకసారి చదవండి. ఏం చేసేవాడు? 9వ అధ్యాయం 1-2 చదవండి. 9వ అధ్యాయం 1-2 అండి. హత్య చేయటము తనకు ప్రాణదారమైనటువంటి ప్రధాన యాజకులు వెళ్ళి ఈ మార్గములో పురుషులైన స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి అప్పగించమని అడిగారు. చూసారు, ఇక్కడ సౌలు అంటే అపోస్తలులైన పౌలు అన్నమాట. ఈ యొక్క అపోస్తలులైన పౌలు ఏం చేశాడంటే క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారిని చంపటము, వారిని హింసించటము, వారిని సెరసాల్లో వేయటమే ఒక ధ్యేయంగా అతను జీవించాడు. ఆ విధంగా జీవిస్తూ వారిని ఏం చేశాడు చూడండి 2వ వచనంలో, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చినప్పుడు దమస్కులోని సమాజంలో వారందరికీ కూడా సమాజంలో వారికి పత్రికలు అని చెప్పి అడగటం జరిగింది. అంటే పౌరులు ధర్మశాస్త్ర ప్రకారం జీవించినప్పుడు అది మాత్రమే రైటు, దానికి మనం కొత్త నిబంధన మార్గం కానీ లేదా ప్రభు యొక్క మార్గం కానీ ఏది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా నమ్మినవాడు. అలాంటి వారికి ఒకరోజు ఏమైందంటే దమస్కు పోతున్న సమయంలో ప్రభు నేరుగా ఆయనకి ఏమయ్యాడు? ప్రత్యక్షయ్యాడు. ప్రభు ప్రత్యక్ష కాగానే ఆయన వెలుగును చూసి ఏమయ్యాడు? నేల పడిపోయాడు. నేలపై పడిపోయి అతని కన్నులు పొరగమ్మాయి. ప్రభువా నీవెవడం అని చెప్పి గది అడుగుతాడు పౌలు. అడిగినప్పుడు నీవు హింసిస్తున్నా యేసుని అంటాడు. మరి అయితే నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు పట్టణంలో పో, పట్టణంలో నువ్వేం చేయాలనే విషయాలు నీకు బయలుపరచబడతాయి. ఒక అన్నయ్య ఒక సహోదరుడు ఉన్నాడని చెప్పి 6వ వచనం చెప్తున్నాడు. చదవండి 6వ వచనం. చూసారా? అంటే అప్పుడు పౌలు యొక్క మైండ్ చూడండి. ధర్మశాస్త్రాన్ని ధ్యేయంగా అంటే బలంగా నమ్ముతున్నటువంటి పౌలు ఎప్పుడైతే ఆ యొక్క మార్గము సరైనది కాదు అని చెప్పి ప్రభు చేత బోధించబడిందో ప్రభు ఆయన సూచించాడు. వెంటనే పట్టణంలో పోయి అన్నయ్య దగ్గర మరి బాప్తిసం పొంది ఆ సూప్ పొంది తిరిగి యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి ప్రకటించడం మొదలు పెడుతూ పోతున్నాడు. అంటే పౌరుకున్నటువంటి మైండ్ మీరు గమనిస్తే ధర్మశాస్త్రం సరైనది కాదు, ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం రక్షణ లేదని చెప్పి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దానికి స్పందించినటువంటి వ్యక్తిగా పౌరుడు ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా మరి అలాగనే ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క కాలానికి అనేక వందల సంవత్సరాల ముందుగానే యెషయా కూడా ఇదే విధమైన మనసు కలిగినట్టుగా మనం చదవగలం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఇంతకుముందు చదివినట్లు వచ్చే భాగంలో, అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తం ఎవడ పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా
ఆయన నీవు పోయి ఈ జనులతో యుద్ధము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూపుదురు గాని తెలుసుకునుకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థ పొందకపోయినట్లు ఈ జనుల హృదయం చోటు చేసి వారి చూపులు మందపరిచి వారి కన్నులు ముగించమని చెప్పారు. ఇది పరిశుద్ధ దేవుని యెషయా చూసిన సందర్భంతో వచ్చినట్టు చెప్పండి. ఆయన దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు అక్కడ ఏం చూస్తున్నారట? ఆయన ఏం చూస్తున్నాడు చూడండి. అక్కడ రాజు అనే ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో ఉన్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తుంది అంటాడు. ఆయన కనబడిన దర్శనం. ఆ దర్శనంలో దేవతలు ఏం చేస్తున్నారు? దేవారాత్రంలో పరిశుద్ధుడు 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 ఆయన్నే కోరుచున్నారు. ఆ తర్వాత అక్కడ చూడండి మీరు 2-3 వచనంలో వారు సైన్యముల గణపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానంలో చేసింది. దేవుని యొక్క దర్శనాన్ని యెషయా చూశాడు. యెషయా చూసి దేవుడు అడిగిన ప్రశ్నకి వెంటనే స్పందించాడు. స్పందించి ఏమంటాడంటే 8వ వచనం చూడండి. దేవుడు ఏమన్నాడు అక్కడ 6వ వచనంలో 7వ వచనంలో ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపంలో ప్రాయశ్చిత్తమయ్యాను, నీ దోషము తొలగిపోయినని అనను. అప్పుడు యెషయా చెబుతున్న మాట, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడ పోవునని ప్రభు సెలవేయగా వింటిని అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకోసమట? జనులు పోయి స్వార్థ ప్రకటించడానికి. ఈ స్వార్థ ప్రకటించడానికి దేవుడు అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపాలి, ఎవరు పోతారు మా నిమిత్తం అని చెప్పి అడిగితే యెషయా ఏమన్నాడు? 9వ వచనంలో 8వ వచనం రాసుకుని చూడండి. అక్కడ నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చూసారంటే స్వార్థ పనికి దాదాపుగా పోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ యెషయా కాలంలో యెషయా ఇప్పుడు నేనున్నాను, నన్ను పంపము అని చెప్పన్నా. పౌలు కూడా మీరు చూసినట్లయితే పౌలు మారుమనసు పొందిన తర్వాత పౌలుకి ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆయన పని చేయకుండా ఒకవేళ ఉంటే తను ఏమైపోతానని చెప్పన్నాడు. చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ. చూశారు అంటే ఒకసారి సువార్త అప్పగించబడిన తర్వాత ఆ సువార్తను కనుక ప్రకటించకపోతే ఏమవుతుందట? శ్రమ. శ్రమ అంటే ఏంటంటే, అంటే ఇక్కడ తెలుగు మనకి అయ్యో అనే పదం కూడా ఉపయోగించబడింది. అయ్యో అంటే శ్రమ. అంటే సువార్త చెప్పకపోతే అది ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్ని సమస్యలు ఉండొచ్చు, ఏ విధంగా అవమానాలు ఉండొచ్చు. సువార్త చెప్పాల్సిన బాధ్యత ఒకసారి మనకు అప్పగించబడిందంటే ఏం చేయకూడదు? ఇనికిపోకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పౌరుడు ఆ విధమైనటువంటి విషయంలో చాలా ఆసక్తి కలిగినటువంటి వాడిగా ముందుకు పోయాడు. సువార్త ప్రకటించుతున్నా కూడా నేను ఏం చేయాలన్నాడు చూడండి ఒకసారి. అక్కడ 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడే వాడిని కానున్నాడు. ఇక్కడేమన్నాడు? నాకు అతిశయ కారణం లేదు అని అంటున్నాడు. ఎందుకు? సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఒకవేళ నేను ప్రకటించకపోతే ఏమవుతుందట? నాకు శ్రమ. కాబట్టి ఇలాంటి కొత్త నిబంధన అనేటువంటిది శ్రేష్టమైనటువంటి ఒక నిబంధన. కాబట్టి ఈ నిబంధనను మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను అంటే ఇక్కడ పాత నిబంధన అనేటువంటిది
కొత్త నిబంధన అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. పాత నిబంధన ఏ విధంగా స్థిరపరచబడినట్టు 2వ వచనంలో దేవదూతల ద్వారా పోయిందండి. పాత నిబంధన అనేది దేవదూతల ద్వారా నియమించబడింది. మరి కొత్త నిబంధన అనేటువంటిది ఎవరు బోధించే చేత ప్రారంభమైంది? చూడండి అక్కడ 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యమే స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమునకును అవిధేయతకును న్యాయమైనటువంటి ప్రతిఫలం పొంది ఉండగా. పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ వ్యక్తిని 2-3 సాక్షుల చేత కనికరింపబడకుండా వాడిని రాళ్ళతో కూడా చంపేసేస్తుంది వారు. మరి కొత్త నిబంధన మరి ఏ విధమైనటువంటి నిబంధన చూడండి 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసినట్లుగా ఎలాగో తప్పించుకున్నాము. గొప్ప రక్షణ కొత్త నిబంధన గొప్ప రక్షణే. ఎందుకంటే పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఏం చేశారంటే రాళ్ళతో కూడా చంపేసి పడేస్తారంతే. అది దానికంటే కూడా కొత్త నిబంధనలో దేశపై నరకంలో వేస్తే ఈ యొక్క నరకంలో పడేటువంటి వేదన ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సావు అంటే భూ సంబంధమే మరణం అంటే ఒకసారితో ముగిస్తుంది. అదే కొత్త నిబంధనలో ఈ యొక్క మరణం అనేటువంటిది లేదా నరకం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? మార్క్స్ వార్తలు చెప్తుంటాడు, అక్కడ అగ్ని ఆరదు, గురువు చావదు, ఎప్పుడు ఏడుపు కన్నీళ్ళు ఉంటాయి, పండుగ ఉంటుంది అన్నమాట. అంటే ఇక దీన్ని అంటే ఈ యొక్క నరకంలో ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా భూ సంబంధమైనటువంటి మరణాన్ని పోల్చి చూసినప్పుడు ఏది కఠినమైంది? భూ సంబంధమైన మరణం అంటే అర్థమవుతుందండి. ఒకసారి యాక్సిడెంట్లు ఉన్నో లేకపోతే ఇంకేదో విధంగా చచ్చిపోతాం అనుకోండి, అంతంతో అయిపోతుంది. కానీ అదే ఆత్మదేశపై నరకంలో వేస్తే ఏ విధంగా ఉంటుందట? ఎల్లప్పుడూ అగ్నిలో కావటమే ఉంటుంది. మీకు లాజరు ధనవంతుని యొక్క స్టోరీ వినుంటారు. ఆ యొక్క లాజరు ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే అగ్నిలో యాతన పడుతూ, తండ్రైన అబ్రహామా నా కోసం లాజరును పంపించము, నేను ఇక్కడ అగ్నిలో కాలుతున్నాను, యాతన పడుతున్నాను అని చెప్పి అబ్రహాముని బతిలాడటం జరిగింది. అదేవిధంగా మార్క్స్ వార్తల యొక్క నరకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని గురించి వర్ణిస్తున్నాడు. చూద్దాము మార్క్స్ వార్తలో. మార్క్ 9వ అధ్యాయం ఒకసారి 7వ వచనం చూడండి, 47వ వచనం చూడండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబట్ట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించట మీరు. అంటే మన యొక్క శరీర భాగాల్లో లేదా మన యొక్క గుణాల్లో ఏదైతే మనం పరలోకానికి పోవడానికి ఆటంకంగా ఉన్నదో దాన్ని ఏం చేయాలంటే మనం చంపేయాలి, తీసివేయాలి. మరి అలాగూ అంటే 2 అన్ని అవయవాలు సక్రమంగా ఉండి నరకానికి పోవడం కంటే కూడా అంగహీనుడు గాను లేదా మరి కొన్ని అవయవాలు లేనటువంటి వాడు గాను పరలోకానికి పోవడం మంచిది అని చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు నరకాన్ని గురించి. నాకు ఎందుకు వస్తుంది ఇప్పుడు తీసారా? మన 8వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, చాలు కదా. అక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కట్టిక చీకటి, ఆ తర్వాత పళ్ళు కొరుకుట, ఏడుపు, గణానికి దానితో మనం బాధపడుతుంది. మరి ఇలాంటి దానికంటే కూడా మరి ఒక భూ సంబంధమైన మరణం అంటే ఒకేసారి అయిపోతుంది. ఇక దానికంటే ఇది చాలా ఘోరమైనటువంటి శిక్షగా దేవుడు వర్ణిస్తున్నాడు. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 28వ వచనంలో చూసినట్లయితే, ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల చేత 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా చంపుడు. అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి నిరూపించబడాలంటే ఎంతమంది సాక్షులు అవసరం? 2 లేకపోతే 3. మన కోర్ట్స్ ఆఫ్ లాలో కూడా ఏంటి అదే పరిస్థితి. ఒక సాక్షి చూశారంటే ఒప్పుకోరు, 2 చూశారా లేదా అంతకంటే ఎక్కువ మంది చూశారా దాన్ని ఏకీభవిస్తారు జడ్జి.
అదేవిధంగా పాత నిబంధనలో కూడా 2-3 సాక్షుల చేత ఆ వ్యక్తి కనికరించబడకుండా చంపడతాడు. మరి 29వ వచనంలో కొత్త నిబంధనను ఒకవేళ మనం మీరినట్లయితే పరిస్థితి ఏంటి చూద్దాం. కొత్త నిబంధన మనం మీరినట్లయితే ఏంటి పరిస్థితి? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను శుద్ధపరచుటకు కారణమైన ఆ సాధనమైన నిబంధన రక్తంలో అపవిత్రమైన కలిగించి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు మరి ఎక్కువైన దండలకు పాపుదని మీకు తోచదా? మీకు తెలియదా? మీరెరగరా? మీరరా? పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది, గొప్పది. ఈ నిబంధనలో మనం ఏ విధంగా నడుచుకోవాలంటే చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోనూ, మనం చేసే ప్రతి కార్యంలో కూడా ఇది చాలా గొప్పది. కాబట్టి ఇలాంటి నిబంధన కింద మనం ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలో దేవుడు మనకి అనేకమైన ఉదాహరణలు చూపిస్తున్నాడు. పాత నిబంధనలో యెహోషువ ఒక మాట అంటాడు, అందరికి తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా మీరు ఎవరిని పూజిస్తారో నాకు సంబంధం లేదు, నేనును నా ఇంటి వారిని ఏం చేస్తామంటాడు? యెహోవాని సేవిస్తాము అని చెప్పంటాడు. స్థిరమైనటువంటి మాట కలిగిన మాట ఛాలెంజ్ గా చెప్పినటువంటి వ్యక్తి యెహోషువ. 24వ అధ్యాయము 14-15 వచనాల్లో 5 విషయాలు మనం చూడగలం. మీరు ఎవరిని సేవించను నాకు పర్వాలేదు, కానీ నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాము అని చెప్పంటాడు. కనుక మనం ఆ యొక్క నిబంధన విషయమే, అంటే కొత్త నిబంధన విషయమే జాగ్రత్త కలిగి లేకపోతే ఏమవుతుందంటే సాతానుడు వచ్చి మన హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19 వచ్చింది చదవండి ఒకసారి. వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి మన హృదయంలో ఎత్తబడిన దానిని ఎత్తుకొని ద్రోవ పక్కన ఎత్తబడిన వాడు వీడే. అంటే మత్తయి సువార్తలో ప్రభు 4 రకాల నేరాల గురించి మాట్లాడాడు. ఒకటి ద్రోవ పక్కన ఎత్తబడిన విత్తనము, 2వది రాతి నేల, 3వది ముండ పొదలు, 4వది మంచి నేల. ఈ యొక్క ద్రోవ పక్కన ఎత్తబడినటువంటి విత్తనానికి ఏమవుతుంది అంటే అది లోపల దిగదు కనుక మరవడానికి అవకాశం ఉంది. కాబట్టి బాటగా పక్షులు కనపడుతుంది ఆ విత్తనం. పక్షులు ఏం చేస్తాయి? ఆ విత్తనాన్ని ఎత్తుకుపోతాయి. అలాగే దేవుని వాక్యాన్ని విని మనం గ్రహించకపోతే లేదా అర్థం చేసుకోకపోతే ఎవరు వస్తారట? ఏమంటున్నాడు? ఎవడైనా రాజ్యంలో వచ్చిన వాక్యం వినియు గ్రహింపకి ఉండగా దుష్టుడు వచ్చి, దుష్టుడు అంటే ఇక్కడ పక్షుల గురించి మాట్లాడి, మీకు కావాలంటే చూడండి, మొదట్లో చెప్పండి. ఏం చెప్పండి? 4వ వచనం చూడండి. వాడు విత్తుసుండగా కొన్ని విత్తనము త్రోవ పక్కన పెడను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. అంటే ఫిజికల్ గా మనం చూస్తే త్రోవ పక్కన విత్తబడిన విత్తనాలని పక్షులు తింటాయి. కానీ ఆత్మీయంగా మనం ఏ అర్థంతో చూస్తున్నామంటే, నేను విన్నటువంటి వాక్యాన్ని గ్రహించలేనప్పుడు నాలో ఆ యొక్క హృదయంలో ఈ యొక్క వాక్యం ఎందుకు ఉండాలి? ఫలాలు లేవు కదా. కాబట్టి దాన్ని అక్కడి నుంచి సాతాను నుంచి ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని పోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా 13వ అధ్యాయము 20-21 వచనం చూడండి. అక్కడే మత్తయి సువార్త 13:20-21. వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించిన వాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుడు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. ఉండపొదలను విత్తబడిన వాడు వాక్యము విలువాడే గాని ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అంటువేయడు కనుక వాడు నిష్ఫలుడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ నేల ఇదేంటంటే రాతి నేల. రాతి నేల అంటే కొంచెం లోపల రాయి ఉంటుంది, పైన మట్టి ఉంటుంది. ఆ స్థలంలో మనం విత్తనాలు విత్తితే మురుస్తుంది, ఇక్కడ మురుస్తుంది, కానీ ఆ యొక్క వేరు లోపలికి దిగటానికి అవకాశం ఉండదు, ఎందుకంటే బండ ఉంటుంది. కాబట్టి అది లోపు దిగనందువలన కొంతకాలం కాగానే సూర్యుని యొక్క ఎండకి ఏమవుతుంది? చెట్టు మాడిపోతుంది.
అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రాత్రి ఏమన్నా విత్తనబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. ఈ యొక్క సేవ పరిచయ జీవితంలో అనేక మందిని నేను చూశాను. వస్తారు, నా బ్రదర్ నాకు బాప్తిసం నుంచి ఒక వారం రోజులు నేను నిర్ణయం అయిపోతుంది. వారం రోజులు బాప్తిసం తీసుకుని 3 నెలల తర్వాత ప్రార్థన మానేస్తారు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. వాక్యం వింటారు, వెంటనే నాకు బాప్తిసం ఏంటి అని చెప్పేస్తారు. బాప్తిసం పొందిన తర్వాత కొంతకాలం తర్వాత అది ఏం చేయలేకపోయారు, నిలబడలేకపోయారు. అంటే వేరు ఏం చేయలేకపోయింది, రోజు దిగలేకపోయింది. అప్పుడు దిగలేకపోయినందు వల్ల సూర్యుని యొక్క ఎండకి ఏమైంది, ఆ యొక్క చెట్టు మాడిపోయింది. అలాగే ఇక్కడ మరి వీరి సంతోషంతో వాక్యాన్ని అంగీకరించి ఏం చేస్తున్నారు చూడండి, వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయిన కలగగానే ఏమవుతారు, అభ్యంతర పడిపోతారు. పేదలు నేను ప్రార్థన రాకుండా మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోవట్లేదని కొంతమంది చదువు. పేదలు ప్రార్థన పోతే నా ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని మరికొంతమంది. ప్రార్థన పోతే నేను రావాల్సినటువంటి చేయాల్సిన కార్యం చేయకుండా ఏడమనుకోవాల్సి వస్తుందని చెప్పి మరికొంతమంది. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యాల చేత వారు ఏమవుతారు, అభ్యంతర పడిపోతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వారి ద్వారా మనం కొత్త నిబంధన కింద జీవిస్తున్నందువల్ల ఈ నిబంధనలో ఉన్న ప్రతి కార్యానికి కూడా మనం ఏం చేయాలో ఒకసారి 1 పేతురు 2 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనకి కొన్ని హెచ్చరికలు దేవుడు పెట్టాడు, చూద్దాము. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందుని కటిక చీకటి గల వెలుగులోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడేటప్పుడు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడను. మరియు ఆయన సుగమ ఘోరములను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులు గల వారికి వాటిని దృష్టాంతంగా ఉంచటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులను లోతును తప్పించను. దేవదూతలు పాపం చేసినప్పుడే దేవుడు ఏం చేయలేదట, విడిచిపెట్టలేదు అన్నాడు. దేవదూతలు ఏ రూపంలో ఉంటారంటే ఆత్మరూపంలో ఉంటారు. వారు పాపం చేయడానికి అవకాశం ఉందా? మొదలైన దేవుడి యొక్క వాక్యం మనం చెప్తుంది. వారు పాపం చేసినప్పుడే వారిని వదిలిపెట్టక దేవుడు వారిని ఏం చేశాడు, పాతాళ మందలి కట్టిక బిలములోనికి చీకటి గల బిలములోనికి తోసి తీర్పు వరకు కావలిలో ఉంచినాము అని చెప్పి అంటున్నాడు. దేవుడు పాపం చేస్తాడు. తర్వాత నోవా కాలం గురించి మాట్లాడాడు. నోవా కాలంలో జనులందరూ కూడా ఏం చేశారు, జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయేంత వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికించుకోవచ్చు, సంతోషంతో వారు కొనసాగారు. హఠాత్తుగా జలప్రళయం చేసింది, పని ఏం చేసింది, నీకు నుంచి పడేసింది, అందరూ చచ్చిపోయారు. ఎంతమంది బతికారు అక్కడ, ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఆ 8 మంది ఎవరు? నోవాహు, నోవా భార్య, నోవాహు 3 కుమారులు, 3 కుమారులు, 3 కోడలు, మొత్తం 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అదే విధంగా మరి సుధమ పట్టణాన్ని గురించి కూడా మనకి హెచ్చరిక చెప్తున్నారు. సుధమ పట్టణం అంతా కూడా దుర్మార్గంగా ఉన్నారు. పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు అంత కామయుక్తమైనటువంటి మనసుతో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు నాశనం చేయాలని చెప్పి ఆ యొక్క పరలోకం నుంచి అగ్ని కురిపించి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. కాల్చివేసిన సమయంలో నీతిమంతుల లోతును మాత్రమే ఏం చేశాడు, ఆ యొక్క ఆపద నుంచి కాపాడాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇప్పుడు కొత్త నిబంధనలో మనము తీర్పు పొందేటప్పుడు అది మనకి ఒకవేళ నీతి చేశామా మనం నిత్యమైన రాజ్యం పోతాం, ఒకవేళ దుర్మార్గం చేశామా, అనీతిమంతులుగా ఉన్నామా, నిత్యమైన నరకంలో పోతాం. కాబట్టి అలాంటి కార్యాలకు మనం మరి హెచ్చరిక కలిగి ఉండి ఏం చేయాలో ఒకసారి చూడండి. చివరగా ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును
ఒకరినొకడు పురుకొల్పులనే ఆలోచించుము. పురుకొల్పుకోవాలని ఆలోచించము. చూసారా, ఆ దినము సమీపించడం మీరు చూసినప్పుడు ఏ దినం అంటే అది ప్రభు దినం, ఆదివారం. ఈ ఆదివారం వస్తుందంటేనే క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి? ఒకరి కోసం ఒకరు పురుకొల్పుకోవాలి, ఒకరి కోసం ఒకరు పూర్ణ చేసుకోవాలి, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలి. అది మాత్రమే కాకుండా ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును ఏం చేయాలట? ఒకరి కోసం ఒకరు పురుకొల్పుకోవాలని ఆలోచించము అని అంటున్నాను. ఈ యొక్క నిబంధన అంత శ్రేష్టమైనది, అంత గొప్పది కనుక ఈ నిబంధనలు జీవిస్తున్నట్టు మనము మరి ఎంతో ధన్యులమై ఉన్నందువలన ఇటు రక్షణ మనం ఇంటి పరిస్థితుల్లో ఏం చేయకూడదండి? నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటి గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకునే అవకాశం లేనందువలన ఈ రక్షణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఉంటున్నట్లుగా దేవుడు మన జ్ఞానం గల హృదయాన్ని దయచేయనట్టుగా మన దేవుడిని కోరుకుందాం. కోరుకుంటున్నట్టు మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని చేస్తున్నాం. ప్రభుత్వ రక్షణను నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగో తప్పించుకున్నారు. రక్షణ పొందిన వారు నిర్లక్ష్యం చేసినట్లయితే తప్పించుకోలేదు. అసలు రక్షణే పొందినటువంటి వారు బాప్తిసం పొందకుండా ఇంకా రక్షింపబడిన వారు, వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి ఇంకా ఎన్నిక లేనటువంటి వాడే. కాబట్టి ఇంత చక్కటి వర్తమానాన్ని మనకు బోధించినటువంటి సహోదరులు, ప్రియులు, దైవజనులు, స్థానిక బోధకులు మార్పు గారికి మనందరి తరఫున తెలియజేస్తున్నా. సమయంలో ఆరాధన కార్యక్రమంలో మరింత రాయితీ ఉన్నది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతున్నాం. ప్రభుత్వం వచ్చి కీర్తన గ్రంథము 22వ కీర్తన 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఏం చేశారంటే ఇది ఎవరిని వచ్చినటువంటి ప్రవచనం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ప్రవచనం. ఆయన చేతులు పాదములు ఎందుకు పొడవబడి ఉన్నాయి అంటే మన పాపముల నిమిత్తమే ఆయన పొడవబడి ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులో ఒకడు వీటితో ఆయన పక్కన పొడిచెను. రక్తము నీరును కాయ. ప్రవచనంలో చెప్పబడినట్టుగా ఆయన పొడవబడ్డాడా? ప్రవచనంలో చెప్పబడినట్టుగా ఆయన పొడవబడ్డాడా? అవును, పొడవబడ్డాడు. సైనికులలో ఇప్పుడు 34 వచ్చిన చూడండి. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను.